హైకోర్టుకు వెళ్దాం. సో ఈ కేసుకు సంబంధించి మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శశి ఉన్నారు. సో శశి, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సో ఇవాళ కేసు ఎప్పుడు రాబోతుంది, సో ఎన్ని గంటలకు వస్తుంది, ఎవరు వాదిస్తారు, సో ప్రభుత్వం నుంచి సో ఇంప్లీడ్ అయినటువంటి వాళ్ళు ఎవరు, సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. మళ్ళొకసారి మన వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు హైకోర్టు వద్ద ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందంటే కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పిటిషనర్తో పాటు ఈ పిటిషనర్లో ఇంప్లీడ్ అయినటువంటి వారంతా కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. సుమారుగా 30 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలైనట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇటు ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత ఇతరులు కూడా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడాను ఈ ఇంప్లీడ్ పిటిషన్లో దాఖలు చేశారు. ఇందులో అనుకూలంగా అంటే ఈ 42% రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఇంప్లీడ్ పిటిషన్లు ఉన్నాయి, వ్యతిరేకంగా ఉండేటటువంటి ఇంప్లీడ్ పిటిషన్స్ అన్ని కూడా ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ పిటిషన్లు ఎవరైతే దాఖలు చేస్తుంటారో వారందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి సూచన ఉండడంతో చాలా మంది కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత మంత్రులు కూడా ఇప్పటికే హైకోర్టు వద్దకు చేరుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. అయితే ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అన్న అంశం మీదనే అందరి దృష్టి ప్రజెంట్ ఇప్పుడు ఉంది. ప్రధానంగా మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో ఈ పిటిషన్ విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మాధవరెడ్డి ఈ పిటిషన్ను ఆయన దాఖలు చేశారు. ముందుగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు అప్పటికి ఇంకా ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. సో అదే సమయంలోనే జీవో జారీ చేయకుండా 42% రిజర్వేషన్ని కొట్టివేయాలంటూ కూడా ఏ విధంగా మీరు పిటిషన్ దాఖలు చేస్తారంటూ కూడా గతంలోనే ఆ యొక్క పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 9ను 42% రిజర్వేషన్ పెంచుతూ జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాత అదే మాధవరెడ్డి మరోసారి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రోజు అత్యవసరంగా పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. ఆ విచారణ సెప్టెంబర్ 27వ తేదీన జరిగింది. ఆ విచారణ జరిగేటటువంటి సమయంలో కూడాను ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. మరోవైపు ఇటు పిటిషనర్ తరఫు కూడా వాదనలు వినిపించారు. పిటిషన్ తన వాదనలో చాలా స్పష్టమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుమారుగా రిజర్వేషన్లు 50% మించకూడదంటూ కూడా వివిధ రాష్ట్రాలు 50% మించి రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఆయా అంశాల గురించి కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు ఆ పిటిషన్లను పరిష్కరించాయి. అనంతరం ఆ రిజర్వేషన్లు పెంచకూడదు, సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించాలంటూ కూడా తీర్పులు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయంటూ గుర్తు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఇటు ఇంద్రసాని కేసుతో పాటు ఆ తర్వాత కృష్ణమూర్తికి సంబంధించినటువంటి కేసును కూడా పిటిషనర్ తరపున న్యాయవాదులు ఇటు న్యాయమూర్తి ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇదే అంశం గురించి గతంలోనే ఏజీ వాదనలు వినిపించినప్పుడు ఈ యొక్క జీవో ఏదైతే ఉందో జీవో రిలీజ్ చేయడానికన్నా ముందే ఈ చట్టసభల్లో 2 చట్టసభల్లోనూ కూడా ఈ బిల్లును పాస్ చేసిన తర్వాత గవర్నర్ ఆమోదం కోసం పంపారు. అయితే గవర్నర్ ఆమోదం తెలపడానికన్నా ముందే జీవో నెంబర్ 9ను రిలీజ్ చేశారు. అయితే హైకోర్టులో న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. అంత హడావిడిగా ఇటు గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి సుమారుగా 3 నెలల సమయం ఉండగానే ఎందుకు మీరు అత్యవసరంగా ఈ యొక్క జీవోను రిలీజ్ చేయాల్సి వచ్చిందన్న అంశం గురించి కూడా ప్రశ్నించినప్పుడు అందుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు ఏజీ సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఎన్నికలను వాయిదా వేసేటటువంటి సూచన కూడా చేసినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించేటటువంటి అంశం గురించి గతంలోనే హైకోర్టు ఒక సూచన కూడా చేసినటువంటి సందర్భం ఉంది. సో ఇన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేదే ప్రజెంట్ ఇప్పుడు చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఇప్పటికే ఇంప్లీడ్ పిటిషన్స్ వేసిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే కోర్టు చేరుకుని తమకు కూడా ఈ వాదనలు వినిపించేటటువంటి అవకాశం తమకు ఇవ్వాలి అంటూ కూడా వారంతా కోరుతూ ఉన్నారు. ఇక అనుకూలంగా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినారంతా కూడా ఎందుకు 42% రిజర్వేషన్ తాము సమర్థిస్తున్నాము, ఇది చట్టబద్ధం కాదు అని వాదించేటటువంటి వారికి ఏం సమాధానం చెప్పాలన్న అంశం గురించి తాము కోర్టు ముందు వివరిస్తామంటూ వారంతా కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి సందర్భం వారు కూడా ఇప్పటికే కోర్టు హాల్కు చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే కోర్టులో విచారణ ప్రారంభం కాబోతుంది. మిగతా కేసులు విచారణ పూర్తయిన తర్వాత మీరు అన్నట్టుగా 42, 43 ఈ నంబర్ మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య కూడా విచారణకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ను ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇక గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఇదే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మీద.